ప్రియరక్షకుడైన యేసు ప్రభువును ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయడానికి లోకము నుండి ప్రత్యేకించబడిన విశ్వాసుల సమూహమే సంఘము. ఇట్లాంటి ప్రాంతీయ సంఘాలు లెక్కలేనన్ని. సంఘముల ఉద్దేశం మారిపోయింది. దేవునిని ప్రక్కన పెట్టి మనలను మనమే గణపరుచుకోవడానికి కొట్టుకు చేస్తూ ఉన్నాం. సంఘములలో రాజకీయం దేశ రాజకీయాలు మించిపోతూ ఉంది. కారణం, అధికారం ఒక విగ్రహంగా మారిపోయింది. అధికారం కోసం సంఘాలు ముక్కలు చెక్కలు అవుతున్నాయి. ప్రేమకు ప్రతిరూపంగా ఉండాల్సిన సంఘాలు కక్షలతో కత్తులు దూస్తూ ఉన్నాయి. సత్యానికి స్తంభాలుగా నిలవాల్సిన సంఘాలు సత్యానికి స్థానమే లేకుండా పోతూ ఉన్నాయి. సంఘాలలో అధికారం దక్కించుకోవడానికి ధనం మద్యం సహితం పంచే స్థితికి దిగజారిపోయారు. పంచేవాడికి సిగ్గు లేదు, తీసుకునేవాడికి అంతకన్నా లేదు. ఇది వినడానికే అసహ్యం. ఒక్క విషయం గుర్తుంచుకో, నీవు నిజమైన క్రైస్తవుడు అయితే దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాడో ఆ స్థితిలోనే ఉండు. అధికారం కోసం ప్రాకులాడొద్దు, ప్రాకులాడే వారిని ప్రోత్సహించవద్దు. అధికారం ఒక విగ్రహంలా మారితే నువ్వు విగ్రహారాధికుల్లా మారతావు. విగ్రహారాధికులు అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం. వద్దు, ఇది వినడానికే భయంకరం. సరి చేసుకుందాం, సాగిపోదాం ఆ గమ్యం చేరే వరకు. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.